మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా జగతి పబ్లికేషన్స్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్ కానివ్వండి, సండూర్ పవర్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో ద్వారా సొమ్ముల్ని ఏ విధంగా చేరవేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అనేక సిబిఐ ఏడీ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణే బ్రహ్మణి స్టీల్స్. మరి కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. మొన్న మధ్యనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కడప జిల్లాలో మరి జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నరేంద్ర మోదీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తూ ఒక ఉపాధి విప్లవానికి నాంది పలికితే, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ఒక ఉపాధి విప్లవం ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఉపాధి సృష్టి పేరుతో లూటీ జరిగినటువంటి పరిస్థితికి బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మనం దీని పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 14,000 ఎకరాల భూమిని, జమ్మలమడుగు దగ్గర 14,000 ఎకరాల భూమిని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 785 డేటెడ్ 8/6/2007 ద్వారా ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కేటాయించడం జరిగింది. ఎవరిది ఈ బ్రహ్మణి స్టీల్స్ అని ఒక్కసారి మనం కనుక, ఈ బ్రహ్మణి ఇండస్ట్రీస్ అన్నది ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే, మరి ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్దన్ రెడ్డి, మరి ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఓబులాపురం మైనింగ్ కంపెనీ వెనుక మరి అదే వ్యక్తులు ఆ రోజున బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో ఒక స్టీల్ ప్లాంట్, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి 14,000 ఎకరాలు జీవో నంబర్ 785 ద్వారా అత్యంత కారు చౌకగా ఆ రోజున తీసుకోవటం జరిగింది. ఎకరానికి మనం చూసినట్లయితే కేవలం ఆ రోజున 18,500 రూపాయలండి. ఎకరం 18,500 రూపాయలకి దాదాపుగా మరి 14,000 ఎకరాల భూమి, దానిలో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో, అదేవిధంగా 3,115 ఎకరాల భూమి విమానాశ్రయ నిర్మాణం పేరుతో 14,000 ఎకరాల భూమి కేవలం ఎకరం 18,500 రూపాయలకే
కట్టబెడుతూ మరి జీవో నంబర్ 785 ఆ రోజున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ పేరుతో కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 10,760 ఎకరాలు, ఎకరం 18,500 చొప్పున మనం లెక్కేస్తే కేవలం 20 కోట్ల రూపాయలండి. కేవలం 20 కోట్ల రూపాయలకి 10,760 ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ పేరుతో కట్టబెడితే ఈ రోజుకి కూడా ఒక్క ఇటుకరాయి కూడా దానిలో పెట్టని పరిస్థితిలో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ భూమిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోవటం జరిగింది. ప్రజల సొత్తు ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి బలైపోయినటువంటి దాదాపుగా 14,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని కడప జిల్లా కలెక్టర్ గారు చెరుకూరు శ్రీధర్ గారి ఆదేశాల ద్వారా ఇవాళ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగించుకొని ఈ రోజున మళ్ళీ కూడా ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా మారినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలి. ఆ రోజున తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం పెట్టుబడుల పేరుతో వేల ఎకరాల భూమిని తనకి కావలసినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేసి దోచిపెట్టి క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ కూడా తన ఖాతాల్లోకి సొమ్ము మళ్లించుకుని ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా, ఒక్క ఉద్యోగం కూడా సృష్టించకుండా ఆనాటి భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ భూమిని మళ్ళీ కూడా అటువంటి భూబకాసురుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ దాన్ని ప్రజల ఆస్తిగా, ప్రభుత్వ ఆస్తిగా మార్చినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున మీరు చూసినట్లయితే జరిగినటువంటి పరిణామాల క్రమం, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆ రోజున వ్యవహరిస్తూ ఒక అనాథరైజ్డ్ పవర్ సెంటర్గా మారిపోయి, ఒక డిఫాక్టో సీఎంగా మారిపోయి ఆ రోజున అన్ని వ్యవహారాల్లో ఏలు పెడుతూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది ఓబులాపురం గనుల్లో జరిగినటువంటి అక్రమ తవ్వకాలు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అదేవిధంగా ఈ బ్రహ్మణి స్టీల్స్ యొక్క ఏర్పాటు. 10/6/2007 బ్రహ్మణి స్టీల్స్కి మరి శంకుస్థాపన జరిగింది. దానికి ముందే నేను చెప్పినట్టు 8/6/2007 మరి జీవో నంబర్ 785 ద్వారా 10,760 ఎకరాల భూమి కేటాయింపు జూన్ 8, 2007 జరిగితే 8/6/2007 జీవో విడుదల చేస్తే 10/6/2007 శంకుస్థాపన కూడా చేసినటువంటి కార్యక్రమం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి చిత్రం. ఆ రోజున ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హోదా ఏంటి, అధికారిక హోదా ఏంటి? ఆ రోజుకి ఆయన ఉన్న ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రా? ఏ హోదాలో? ఒక అధికారిక కార్యక్రమంలో ఏ హోదాలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీ అయింది 2009లో. మరి జూన్ 10, 2007 జరిగిన బ్రహ్మిణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పక్కన నుంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ రోజున మిగతా క్యాబినెట్ మంత్రులందరినీ పక్కన నెట్టి అన్నీ తానే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో చూడండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ జమోరే, ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్? ఏ హోదాలో మీరు పాల్గొన్నారు? ఏ హోదాలో ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్ అని ఒకసారి ఆలోచిస్తే క్విట్ ప్రోకో మీ ఇంట్రెస్ట్ సార్. బ్రహ్మణి స్టీల్కి ఆ రోజున ఊరికనే కేవలం ఎకరా 18,500 రూపాయలకి 10,400 ఎకరాల భూమి ఊరికనే ఇచ్చారా మీరు? దేనికి ఇచ్చారు? దేనికి అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి 50% మరి మీ బినామీలకు, మీ ఆప్తులకు చెందినటువంటి కంపెనీ అయినటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, జమోరీ గారు గుర్తుంది కదా? ఆర్ఆర్ గోల్డ్ ఏంటో, ఆర్ఆర్ గ్లోబల్ ఏంటో, రెడ్ గోల్డ్ ఏంటో, ఈ కంపెనీలు ఎవరే సార్? మీ ఆత్మ, మీ తాడేపల్లి ప్యాలెస్ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ మరియు రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో
దీనిలో ఉన్నటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ వాళ్ళు మైనింగ్ చేసేటటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దానిలో 50% ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ with Red Gold Enterprises to deliver to them 50% or half the quantity of the mined ore at